మరో చరిత్రాత్మక ఘట్టానికి కృష్ణా జిల్లా వేదికైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధానం కార్యరూపం దాల్చింది. చరిత్రలో తొలిసారి గోదారమ్మ కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. తాడిపూడి జలాశయం నుంచి విడుదల చేసిన 600 క్యూసెక్కుల నీరు పల్లెలమూడి వద్ద కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టింది. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ మాగంటి బాబు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గోదారమ్మకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి కృషి వల్లే ఈ అద్భుత ఘట్టం సాకారమైందని మంత్రి వెల్లడించారు. ఈ నెల 15న గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకు చేరుకుంటాయన్నారు. ఈ అరుదైన వేడుకను తిలకించేందుకు భారీగా ప్రజలు పల్లెలమూడికి చేరుకున్నారు. ఏదైతే శతాబ్దాలు దశాబ్దాల కళ గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మకు రావాలని, కృష్ణా జిల్లాకు రావాలని, ప్రకాశం బ్యారేజీకి రావాలని, రాయలసీమ మరి ముందుకెళ్లాలని, ఆ ప్రాంత ప్రజల దాహార్త్యం తీర్చాలని ఎంతోమంది కన్న కళల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన దూరదృష్టితో, ఒక పట్టుదలతో, అంకిత భావంతో ఇటు ఇంజనీర్లు కానీ అధికారులు కానీ అందరినీ కూడా పరిగెత్తించి ఆయనే స్వయంగా కాలువల మీద హెలికాప్టర్లో మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఈ పనులు వేగవంతం చేశారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం, ఆయన మహాసంకల్పం, ఆయన జలదీక్ష వల్ల ఇది కార్యరూపంలో దాల్చింది. కాలువలు 450 ప్రొక్లైన్లు, 2000 టిప్పర్లు ఇవన్నీ కూడా పెట్టి రాత్రనక పగలనక ఎంతోమంది ఇంజనీర్లు, ఎంతోమంది అధికారులు, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అందరూ కూడా ఈ కృషిలో భాగస్వాములు అయ్యారు. సెప్టెంబర్ 15 నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మలో కలిసే మహా అద్భుతం, ఒక అద్భుతమైన అవకాశం, ఒక అద్భుతమైన ఇది రాబోతా ఉంది, కార్యక్రమం రాబోతా ఉంది. దీని మీద ఇవాళ ఈ నీళ్లు, మా గోదావరమ్మ నీళ్లు, ఇవాళ మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చే గోదావరి నీళ్లు ఇవాళ కృష్ణానదిలో కలపడం ఇవాళ చాలా మందికి ఇవాళ చూడండి, రైతాంగం ఎంతమంది వచ్చారు. దీని భాగంగానే ఇవాళ మేము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది కంట్రీలో కాదు, స్టేట్లో కాదు, బహుశా ప్రపంచంలోని 2 నదులు అనుసంధానం చేయడమే కార్యక్రమం బ్రహ్మాండం చేస్తున్నాం. ఈ భాగంగా ఇవాళ పూర్తి చేసి గోదావరి నీళ్లు వదులుతున్నాం. చరిత్రలో తొలిసారి గోదారమ్మ కృష్ణా జిల్లాలో ప్రవేశించడంపై రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జలాల ప్రవేశాన్ని ఓ చరిత్రాత్మక ఘట్టంగా అన్నదాతలు అభివర్ణిస్తున్నారు. గోదావరి జలాలు ప్రవేశించిన పల్లెలమూడి వద్ద రైతులు ఆనందంతో నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి కృషి వల్లే ఈ అద్భుత ఘట్టం సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లగా మా కళ్ళన్నీ కూడా ఈరోజు నెరవేరి గోదావరమ్మ తల్లి మా కృష్ణమ్మ ఒడిలోకి జారిపోతుంది. ఈ రైతాంగం చేసుకున్న పుణ్యం నారా చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఈ రైతాంగాన్ని అందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఏదైతే నదుల అనుసంధానంగా మొట్టమొదటిసారిగా గోదావరి తల్లిని మా జిల్లాలో, మా గ్రామాల మీదుగా ఈరోజు గోదావరమ్మ తల్లిలో కలవటం అనేది మేము ఒక పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మేము దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. నాగార్జున సాగర్ కాలువ కెనాల్ అయితే తవ్వారు కానీ దానికి రాలేదు, కానీ ఇది మాత్రం ముందరస్తులో రావటం, మా భూముల మీదుగా పోయినా మా తోటి రైతులు డెల్టా భూములకి బాగా అతిగా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది విధానాన్ని మా రైతులు ఎక్కువగా సేకరించి కష్టపడడం జరిగింది. నదులు అనుసంధానం అనేది గత 30 సంవత్సరాలను అనుకుంటున్నా కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు గత 3 నెలల్లో కార్యక్రమం మొదలుపెట్టి 3 నెలల్లో కృష్ణా డెల్టాకి నీళ్ళు వెళ్ళడం అనేది రికార్డు స్థాయిలో జనమంతా కూడా నీరంజనాలు పడుతున్నారు. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. అంటే జీవితకాలంలో ఒక్కసారి వచ్చేటువంటి అపూర్వమైనటువంటి అవకాశం ఇది. చేపట్టినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఇది కళని, ప్రచార ఆర్భాటం అని, జీవితకాలంలో జరగదని చెప్పారు. ఇప్పుడు ఎవరికైనా చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. పుట్టే బిడ్డలు తరతరాలు ఒక పరదేశీయుడైన ఆర్థర్ కాటన్ని ఈ రోజుకు కూడా మనం చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబుని మరో ఆర్థర్ కాటన్ లాగా జీవితాంతం కూడా రైతాంగ లోకమంతా కూడా
చేతులెత్తి మొక్కుతా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పటికైనా మీ కళని, అవినీతిమయమైన కళని ఒక్కసారి పల్లెర్లమూడి గ్రామం వచ్చి రైతుల ఆనందాన్ని చూస్తే, ఈ నదుల అనుసంధానాన్ని చూస్తే, ఈ సంగమాన్ని చూస్తే మీ మనసు మారద్ది. ఈ పోలవరం కాలువ కేవలం 69 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ని ఇప్పటి వరకు మా పల్లెర్లమూడి గ్రామం అంటే నూజివేడు మండలానికి ఒక మూలగా, కృష్ణా జిల్లాకు ఒక పక్కగా, ఏదో పశ్చిమ గోదావరి జిల్లాకు ఆనుకుని ఒక మారుమూల ఉన్న గ్రామం సార్ నిన్నటి వరకు మా గ్రామం. కానీ ఈరోజు ఈ పోలవరం కాలువ మా గ్రామం నుంచి వెళ్ళటం వల్ల మా గ్రామం కృష్ణా జిల్లాకి ముఖద్వారంగా మారింది ఈనాడు. దానికి గ్రామస్తులుగా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. బాగా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి, బాగా పంటలు పండుతాయి, వాల్యూలు పెరుగుతాయి, భూములకి అంతా బాగుంటుంది. చంద్రబాబుని 100 సంవత్సరాలు చెప్పుకుంటారు.